తిమ్మనం సౌత్ ఇండియన్ రెసిపీ తయారు చేసే విధానం. దీనికి కావలసిన ఇంగ్రీడియంట్స్: రైస్ 1 కప్, షుగర్ 1 కప్, మిల్క్ ప్లస్ వాటర్ 6 కప్స్, కార్డమమ్ 2. ముందుగా రైస్ని ఒక బౌల్లో తీసుకొని బాగా వాష్ చేసి మినిమం 1 అవర్ సోక్ చేయండి. సోక్ చేసిన రైస్ని వాటర్లోంచి రిమూవ్ తీసి మిక్సీ జార్లో వేసుకొని సఫిషియంట్ వాటర్ వేస్తూ స్మూత్ పేస్ట్ అయ్యేదాకా మిక్సీ చేయండి. స్మూత్ పేస్ట్ అయిన తర్వాత దీనికి మనం ఉంచుకున్న గ్రేటెడ్ కోకోనట్ యాడ్ చేయండి. కార్డమమ్ కూడా యాడ్ చేయండి. ఇప్పుడు దీనిని మళ్ళా మరొక 5 minutes గ్రైండ్ చేయండి. కోకోనట్, కార్డమమ్ రైస్తో కలిపి మనకి రెసిపీకి కావలసిన పేస్ట్ తయారవుతుంది. దీనిని ఒక సైడ్న ఉంచుకోండి. ఇప్పుడు ఒక థిక్ బాటమ్ వెజల్లో మిల్క్ ప్లస్ వాటర్ తీసుకొని బాయిల్ చేయండి. బాయిల్ అయ్యాక దీనికి షుగర్ యాడ్ చేయండి. యాడ్ చేసి బాగా మిక్స్ చేయండి. మిక్స్ చేసిన తర్వాత స్టవ్ను లో ఫ్లేమ్లో పెట్టి మనం తయారు చేసి ఉంచుకున్న రైస్ అండ్ కోకోనట్ పేస్ట్ని దీనిలో కలపండి. కంటిన్యూగా మిక్స్ చేస్తూ ఉండండి. ఇలా కంటిన్యూగా మిక్స్ చేస్తుంటే 5 minutes తర్వాత మీకు కావాల్సిన తిమ్మనం థిక్ పేస్ట్లో తయారవుతుంది. ఇప్పుడు కంటిన్యూగా కలపడం మర్చిపోకండి. ఇది థిక్గా మారాక స్టవ్ బంద్ చేయండి. ఇప్పుడు మనకు కావాల్సిన రెసిపీ ప్రిపేర్ అయిపోయినట్టే. దీన్ని మీరు సర్వ్ చేయొచ్చు. దీనిని ప్లెయిన్ దోశతో, చట్నీ బదులుగా కూడా మీరు సర్వ్ చేయొచ్చు. లేదా వితౌట్ దోశ డైరెక్ట్గా తిమ్మనం తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది చాలా ఈజీ రెసిపీ. మీరు 1.5 అవర్లో దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. కనుక తప్పకుండా ట్రై చేసి చూడండి.